పావని వెల్కమ్ టు వైకే హెల్త్. ఆయుర్వేద వైద్యం ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత ఇది కొంచెం వెనకబడినా ప్రస్తుత కాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంటుంది. ఆయుర్వేదం ప్రకృతి నుంచి వచ్చిన ఆరోగ్యంగా ఉండటానికి పురాతన మార్గం. ఆయుర్వేదం సహజ పద్ధతుల ద్వారా మెరుగైన ఆరోగ్యానికి సానుకూల మార్గాన్ని అందిస్తుంది. ప్రస్తుత జీవన శైలిలో ఎదురవుతున్న సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు వివరించేందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు పిల్లయ్యర్ హాస్పిటల్ వైద్యులు సత్యప్రశాంత్ గారు మన వైకే స్టూడియోకి వచ్చారు. సార్ని అడిగి ఇంకొన్ని విషయాలు దీని గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఆయుర్వేద వైద్యం విశిష్టత ఏంటి? సో ఆయుర్వేదం అంటే ఆయుష్వేదనం. ఆయుర్వేదం అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ప్రతిదీ చాలా ఫాస్ట్గా క్లియర్ అవ్వాలి. ఈ మోడర్న్ వరల్డ్లో ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ద సెకండ్స్, ఇన్ ఏ మినిట్స్ అని అనుకుంటున్నాం. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఆయుర్వేదం అనేది ఒక పురాతన వైద్యం. ఈ వైద్యంలో మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఎలా జీవించాలి, ఎలా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, ఎలా ఆయుష్ని పెంచుకోవాలి, ఎలా ప్రతి నిమిషం ఎలా మనం ముందరికి వెళ్ళాలి అనే నైతిక విలువలతో చెప్పిన ఏకైక వేదం ఆయుర్వేదం. సో ఈ ఆయుర్వేదంలో మన యొక్క జీవనశైలి, మన యొక్క ఆలోచన బట్టి మనకి ఆయుష్ అనేది ఉంటుంది. సో ఇది ఒక ప్రముఖ వైద్య శాస్త్రం. సో ఇప్పుడు ప్రెసెంట్ డేస్ అయితే ఫ్యాటీ లివర్ వల్ల చిన్న వయసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో జనరల్గా ఏంటంటే ఫ్యాటీ లివర్లో 2 టైప్స్ ఉంటాయి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండ్ ఫ్యాటీ లివర్. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో తీసుకుంటే ఒక 100 మందిని తీసుకుంటే ఒక లివర్ స్కాన్లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని వస్తుంది. అంటే దీనికి కారణం ఏంటంటే మనం తింటున్న ఆహారంలో ప్రోటీన్ అనేది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వాలి. అది సరిగ్గా కన్వర్ట్ అవ్వక మన లివర్లోని, కిడ్నీస్లోని డిఫరెంట్ ఆర్గాన్స్లో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల దీన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. సో దీనికి ముఖ్యమైన కారణాలు మనం తెలుసుకుంటే మేజర్గా వచ్చేసి మనం తింటున్న ఆహారం. అంటే తింటున్న ఆహారంలో మనం ఎలా తింటున్నాము, ఇష్టే దేశే కాలే అంటే తినే ప్రతి నిమిషం, ప్రతి అడుగు మనం ఏంటంటే తింటున్న ఆహారం నమిలి తింటున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది సరిగ్గా మనం తినకుండా లోపలికి వెళ్తే అది ఇండైజెషన్లా ఫామ్ అయ్యి, అంటే అది యొక్క అన్నం యొక్క అన్నసారం అనేది రక్తం కింద మారకుండా, దాంతోపాటు రక్తం నుంచి బ్లడ్ కింద మారకుండా కంటిన్యూగా అది ఫ్యాట్ కింద ఫామ్ అయిపోయి డిఫరెంట్ ఆర్గాన్స్లో ప్రొడ్యూస్ చేసేది ఈ ఫ్యాటీ లివర్. సో దీన్ని మనం నయం చేయాలి అంటే ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సింది డైటరీ హ్యాబిట్స్. అంటే ఎప్పుడు ఎంత తింటున్నాం, ఎలా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా తీసుకుంటుంటే ఈ కాలంలో నైట్ 12 o'clockకి బిర్యానీస్ తినడం, దాంతోపాటు హెవీగా ఆల్కహాల్ తీసుకోవడం, చికెన్ మటన్ ఎక్కువగా నైట్ టైం తీసుకోవడం వల్ల దీనివల్ల మనకేంటంటే క్యాలరీ మెయింటెనెన్స్ లేదు. అంటే చేసే పని 10%, తినేది 100%. సో ఈ 90% ఏమవుతుందంటే బాడీలో స్లడ్జ్లా ఫామ్ అయిపోయి ఒక ఫ్యాటీ లివర్ ఫామ్ అవుతుంది. సో దీనికి మేజర్ ఏంటంటే మీరు ఎక్సర్సైజ్ హ్యాబిట్స్, ఈ డైటరీ చేంజెస్ వల్ల దాన్ని కంప్లీట్గా నయం చేయొచ్చు. సో మేజర్గా ఇష్యూ వచ్చేసి ఏంటంటే ఫ్యాటీ లివర్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ లివర్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేం. అంతే తప్ప ఈ ఫ్యాటీ లివర్ వల్ల మీకున్న భయాలు, టెన్షన్స్ అన్నీ మీరు వదిలేయచ్చు. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఫ్యాటీ లివర్ అనేది కామన్ అయిపోతుంది. దీన్ని మీరు సీరియస్గా తీసుకోకుండా సింపుల్గా మీ డైటరీ చేంజెస్ చేసుకుని, హ్యాబిట్స్ మార్చుకుని, ఆయుర్వేదిక్ జీవనశైలిని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఈ ఫ్యాటీ లివర్ని మీరు నయం చేసుకోవచ్చు. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది కామన్ థింగ్ ఇన్ ప్రెజెంట్ లైఫ్. ఓకే సార్. అంటే ప్రెసెంట్ అయితే వెయిట్ గెయిన్ ఎక్కువైపోయి సో దాన్ని ఎలా అయినా తగ్గించుకోవాలి అని చెప్పి యువత చూస్తూ ఉన్నారు. సో ఆయుర్వేదంలో దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వెయిట్ గెయిన్ అనేది కూడా కంప్లీట్ క్యాలరీ మెయింటెనెన్స్ అంటాం. అంటే మనం తినేది ఎంత, చేసే పని ఎంత. పూర్వకాలంలో చూసుకుంటే ఒక మిక్సీ లేదు, ఒక గ్రైండర్ లేదు, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు. కానీ ఈ కాలంలో ప్రతిదీ ఇట్స్ మేడప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే అదే మిషనే పనిచేస్తుంది, మిషనే కష్టపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం మిషన్తో పాటు అతిగా తింటున్నాం కానీ అవుట్కమ్ రావట్లేదు, అంటే మనకి వర్కౌట్ చేయట్లేదు. దానివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఒబిసిటీ. దీన్నే ఊబకాయం అంటాము. ఊబకాయం అనేది ఒక్క రోజులో వచ్చే పదం కాదు. ఇది ఫామ్ అవడానికి మినిమం 1 to 3 years పడుతుంది. సో అదేవిధంగా స్లో అండ్ స్టడీగా గెయిన్ అవుతూ ఉంటాం. మనం కూడా అదే విధంగా దాన్ని డౌన్ చేయడానికి మనం క్యాలరీ మెయింటైన్ చేయాలి. క్యాలరీ మెయింటైన్ అంటే మనం తినే ఆహారంలో లో క్యాలరీ ఇండెక్స్ అంటాం. అంటే తినే ఆహారంలో ఫ్యాట్ లేకుండా సింపుల్గా, అంటే మనం ఈ సలాడ్స్ తీసుకుంటాం. సలాడ్స్ అనేది చాలా లో గ్లైసెమిక్ ఇండెక్స్, లో క్యాలరీ ఇండెక్స్ అంటాం. దాంట్లో కీరా, క్యారెట్, బీట్రూట్, దాంతోపాటు ఏబీసీ జ్యూస్, ఇలా డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం ఆటోమేటిక్గా బరువు అని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తున్నాం, చాలామంది హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఒక 4 బోండాలు తింటున్నారు. కానీ ఎక్కువగా ఈ బోండాలు, బజ్జీలు ఏం తిన్న వల్ల దీంట్లో మైదా అనేది ఉంటుంది. ఈ మైదా అనేది బాడీని ఇండైజెషన్ క్రియేట్ చేసి బాడీలో మెటబాలిక్ బ్లాక్స్ వస్తాయి. అంటే ఆటోమేటిక్గా మనం తిన్న ఆహారం అంటే ఫుడ్ నుంచి కన్వర్షన్
బ్యాలెన్స్ ఉండదు. అంటే ఒక ఫుడ్ తీసుకుంటే అది గ్లూకోజ్ కింద ఫామ్ అయ్యి గ్లూకోజ్ నుంచి మనకి ప్రోటీన్ ఫామ్ అవుతుంది, ప్రోటీన్ నుంచి ఫ్యాట్ ఫామ్ అవుతుంది. మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా గ్లూకోజ్ నుంచి డైరెక్ట్ ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది. ఆ ఫ్యాట్ ఫార్మేషన్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఒబెసిటీ కూడా తగ్గుద్ది. దానికి మేజర్ ఏంటంటే మనం చేయాల్సిన పనులు, మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా వార్మప్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, ప్రాణాయామం చేయాలి. దాంతోపాటు మినిమం ఒక 20 to 30 సైకిల్స్ ఆఫ్ వార్మప్ చేసుకోవాలి డైలీ. మార్నింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎంత తిన్నా కానీ దాన్ని అరిగించుకునే శక్తి మన బాడీకి ఉంది. సో ఎంజాయ్ ద లైఫ్, బట్ బ్యాలెన్స్ ద లైఫ్ విత్ ద ఎక్సర్సైజ్ అండ్ బాడీ వెయిట్. ప్రజెంట్ లైఫ్ స్టైల్లో విటమిన్ B12 ఒకటి, విటమిన్ D అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరిలో కూడా అది పెంచుకోవాలి అంటే ఈ ఆయుర్వేదంలో ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయి? సో జనరల్గా ఇప్పుడు మేము స్టడీ చేస్తే ఒక 100 మందికి మనం బ్లడ్ టెస్టులు చేస్తే విటమిన్ B12 దాంతోపాటు విటమిన్ D దాంట్లో 90 మెంబర్స్కి ఈ రెండు తక్కువ వస్తున్నాయి. ఎందుకు కారణం అంటే దీనికి కారణం మేజర్గా మనం ఎక్కువగా ఇంట్లోనే ఉంటాము, బయట సూర్యుడి దగ్గరికి వెళ్ళాము, బయట ఎండలో తిరగాము, ఎవ్రీ టైం వీఆర్ ఇన్ ద ఏసీస్. అండ్ దాంతోపాటు విటమిన్ D, విటమిన్ B12 పెరిగే ఫుడ్స్ మనం తీసుకోవట్లే. మేజర్గా ఈ విటమిన్ B12 అనేది జనరల్గా ఏంటంటే ఎగ్స్లోని, పాలల్లోని, పన్నీర్లోని, చీజ్లోని ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడున్న సెడెంటరీ స్టైల్లో ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ తింటున్నాం. అంటే ఈజీగా టేస్టీ ఎమ్మి ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఇండైజెషన్ జరిగి దాంతో మెటబాలిక్ ఫెయిల్యూర్ జరుగుతుంది. అంటే మనం ఒక ఆహారం తిన్నాం, ఆహారంలో ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అది మన బాడీకి అబ్జర్వ్ అవ్వట్లే. మేజర్గా మనం ఏమనుకుంటాం, మనం విటమిన్ B12 ట్యాబ్లెట్ వేస్తున్నాము, విటమిన్ D వేస్తున్నాం, కానీ మన బాడీలో పెరగట్లేదు అనుకుంటాం. ఎందుకు పెరగట్లేదని ఫామ్ అవ్వాలి. అంటే ఈ కాలంలో మనం మట్టి తిన్నా కానీ అది విటమిన్ B12 కింద, విటమిన్ D కింద మార్చచ్చు. కానీ మన బాడీలో కానీ బ్లాక్స్ ఉండి ఇండైజెషన్ ఉంటే మంచి తిన్నా కానీ చెడు ఎదురొస్తుంది. కాబట్టి మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మెటబాలిక్ బ్యాలెన్స్. అంటే దానికి తగ్గట్టుగా మనం వార్మప్ చేసుకోవాలి, మంచి హాట్ వాటర్ తీసుకోవాలి. చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారు, ఫుల్ హెవీ ఫుడ్స్ తీసుకుంటున్నారు, దాంతోపాటు కూలింగ్ వాటర్ తాగుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మరుగుతున్న అన్నంలో కూలింగ్ వాటర్ ఇస్తాం అవుద్ది, అల్లం చల్లారిపోద్ది, అన్నం ఉడకదు. అదేవిధంగా మన బాడీలో కూడా ఈ తెలియని అంశాలు అంటే ఇండైజెషన్ పెరిగిపోయి ఆటోమేటిక్గా అది ఒక లివర్లో ఫామ్ అయితే ఫ్యాటీ లివరు, కిడ్నీలో ఫామ్ అవుతుంది, డిఫరెంట్ ఆర్గాన్స్లో ఈ ఫ్యాట్ కొలాబరేట్ అయిపోయి దాంట్లో ఆటోమేటిక్గా మనకి మల్టిపుల్ డిసీజ్ని ప్రాబ్లం చేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని అవాయిడ్ చేయడానికి మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి. ప్రజెంట్ వింటర్ సీజన్లోనే ఎక్కువగా చిన్నపిల్లలు ఫ్లూ బారిన పడడం చూస్తూ ఉంటాము. సో అటువంటి పిల్లలకు ఆయుర్వేదంలో వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయి? సో జనరల్గా ఇప్పుడు ఈ కూల్ సీజన్లో పిల్లలు ఏమవుతుందంటే కంప్లీట్గా వాళ్ళు ఈ సెలవుల్లోనే ఎక్కువగా బయట ఆడుతుంటారు. దానివల్ల పొల్యూషన్స్ ఉంటాయి, దాంతోపాటు ఎక్కువగా ఈ బ్యాక్టీరియా కల్చర్ అనేది ఎక్కువ ఉంటుంది బయట క్లైమేట్లో కూడా. దాంట్లో ఏంటంటే ఇంప్రాపర్ హ్యాండ్ హైజీన్, అంటే హ్యాండ్ హైజీన్ చేసుకోకుండా ఫుడ్స్ తీసుకోవడం, చేతులు నోట్లో పెట్టుకోవడం, డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల పిల్లలు జలుబు, దగ్గు, ఫీవర్కి అలవాటు పడిపోతున్నారు. సో దీన్ని మనం క్లోజ్ చేయాలి, దీన్ని మనం ఎండ్ చేయాలంటే ఓన్లీ ఒకే ఒక మెథడ్, ప్యూర్ శానిటైజ్డ్ హ్యాండ్స్. దాంతోపాటు డైజెషన్ని పెంచుకోవాలి. డైజెషన్ పెంచుకోవాలంటే లోపల మనం మట్టి తిన్నా కానీ అరిగే శక్తి మన బాడీకి ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. దాన్నే వ్యాధి నిరోధక శక్తి అంటాం. సో ఈ వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మనం జనరల్గా ఏం చేయాలంటే జీరా వాటరు, దాంతోపాటు ఈ శుంఠి వాటరు, దాంతోపాటు మంచిగా డైలీ హ్యాబిట్స్ అంటే మంచి హాట్ వాటర్ తీసుకోవడం, దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయడం, దాంతోపాటు బాడీని బ్యాలెన్స్ చేయడానికి మంచి డైట్ తీసుకోవాలి, అంటే న్యూట్రిషియస్ ఫుడ్స్ తీసుకోవాలి. ఈ పిల్లలు ఏమవుతారంటే జనరల్గా బయటికి వెళ్ళినప్పుడు ఈ చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని, జంక్ ఫుడ్ ఎక్కువ తింటుంటారు, అంటే ఈ మైదా ఐటమ్స్ తింటూ ఉంటారు. కానీ ఈ మైదా ఫుడ్ అంటే బిస్కెట్స్ ఇవన్నీ మైదా ఫుడ్ తినడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఇండైజెషన్. మళ్ళీ ఆటోమేటిక్గా బాడీలో డైజెస్టివ్ ఫైర్ తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే జనరల్గా తులసి, దాంతోపాటు నీమ్, దాంతోపాటు తిప్ప తీగంటాం, ఈ 3 కలిపి కషాయం చేసుకుని తాగితే ఆటోమేటిక్గా ఎటువంటి ఫీవర్ వచ్చినా రాకపోయినా తగ్గిపోతుంది. సో ఈజీగా సింపుల్ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకి కూడా, పిల్లలకైతే ఈ విధంగా వాడుకోవచ్చు, పెద్దవాళ్ళకైతే దాంట్లో కొద్దిగా కరక్కాయ, దాంతోపాటు దాల్చిన, ఇలా డిఫరెంట్ హర్బ్స్ యాడ్ చేసుకుని కషాయం చేసుకుని తాగితే ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఈ ఫీవర్ వచ్చే సిమ్టమ్స్ కూడా తగ్గించవచ్చు న్యాచురల్గా వితౌట్ ఎనీ టాబ్లెట్స్. సో ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, కానీ అది ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది ఒక డాక్టర్ని సంప్రదించి తీసుకుంటే ఇట్ విల్ బి వర్కింగ్ వెరీ పర్ఫెక్ట్లీ, టార్గెటెడ్లీ. సో ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు ఈ మందులు. సో మాకు వేడి బాగా ఉంటుంది, బాడీలో హీట్ పెరుగుతుంది అని అంటారు ప్రతి ఒక్కళ్ళు. ఈ
మెడిసిన్ యూస్ చేసేవాళ్ళు. అంటే ఎక్కువ మరి ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అలా బాడీ హీట్ అయిపోతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? సో జనరల్గా మన జీవితం అనేది రెండు ఉంటాయి. ఒకటి చలవ, ఇంకోటి వేడి. దీన్ని బ్యాలెన్స్ చేస్తే మనకి ఎటువంటి వ్యాధి రాదు. సో ఈ బాడీలో హీట్ పెరగడానికి కారణాలు ఏంటి, హీట్ తగ్గడానికి కారణాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఉంది, మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ కారం తిన్నాము, మిర్చి తిన్నాము, దాంతోపాటు ఎక్కువ సాల్టీ ఫుడ్ తీసుకున్నాం, పెప్పర్ తీసుకున్నాం, ఇవన్నీ ఏంటంటే బాడీలో ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, మజ్జిగ తీసుకోవాలి, సగ్గుబియ్యం జావ తీసుకోవాలి, సబ్జా వాటర్ తీసుకోవాలి, సుగంధి తీసుకోవాలి, కటోరా తీసుకోవాలి. ఇలా మన బాడీని తిన్న ఆహారాన్ని బట్టి మనం బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎటువంటి వేడి అనే పదం మన లైఫ్లో రాదు. ఎందుకంటే మన జీవితం ఈస్ మేడప్ ఆఫ్ యింగ్ అండ్ యాంగ్, సూర్యుడు చంద్రుడు. అలాగా మన బాడీలో ద్వైతం అంటాం, ప్రతిదీ మేడప్ ఆఫ్ రెండు, సూర్యుడు చంద్రుడు. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలంటే మనం ఎంత తిన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తిన్నాం, చాలా హాట్ ఫుడ్, దాంట్లో స్పైసెస్ ఉంటాయి, హర్బ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాని తగ్గట్టుగా మనం ఏం చేయాలి, ఆపోజిట్గా మజ్జిగ తాగాలి, దాంతోపాటు సగ్గు బియ్యం జావ తీసుకోవాలి, దాంతోపాటు పటికీ బెల్లం తీసుకోవాలి. అలా బాడీని మనం బ్యాలెన్స్ చేసుకొని ప్లేస్ చేసుకుంటే ఎటువంటి వేడి చలవ అనేది మీ బాడీలో రాదు. రాగి జావ లాంటివి కూడా మంచివి. సో చాలామంది ఏంటంటే రాగి జావ తీసుకోవచ్చా, రాగి జావ మంచిదా అని అడుగుతుంటారు. సో రాగి ఈస్ ఏ మిలిట్ ఫుడ్. ఈ మిలిట్ ఫుడ్ అనేది అందరికీ పడతాయంటే పడవు. సో జనరల్గా ఏంటంటే చాలామంది చిరుధాన్యాలు తినండి, చిరుధాన్యాలు రోజు తింటే చాలా మంచిది అంటారు. కానీ మన బాడీ యొక్క తత్వాన్ని బట్టి చిరుధాన్యాలు తినాలి. ఎందుకంటే చిరుధాన్యాలు చాలా రూక్షం అనమాట. అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని, బాడీలో ఉన్న వాటర్ని లాగేసుకుంటాయి. ఎందుకంటే దీస్ ఆర్ అండ్ డ్రైడ్ ఎరిడ్ ఏరియాస్, అంటే అలాంటి ఎండు ప్లేస్లో ఇది ప్లాంటేషన్ అవుతుంది. సో అలాంటి ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీని తగ్గించుకోవచ్చు, బరువుని తగ్గించుకోవచ్చు, మంచి హెల్త్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కానీ అది మనకు పడదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం దాన్ని యూజ్ చేసి మన బాడీకి హీట్ ప్రొడ్యూస్ అవుతుందా, నాకేమైనా జలుబు వస్తుందా, నాకేమైనా దగ్గు వస్తుందా నేను అబ్జర్వ్ చేసుకొని దాన్ని బట్టి లిమిటెడ్గా ఆప్టమైజ్డ్గా తీసుకోవాలి. చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారు, మన ఎవరో చెప్పారంట, జస్ట్ డ్రై ఫ్రూట్స్ డైలీ తింటే మంచిది అని చెప్పారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు, రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ని పాలల్లో కలిపేసి రోజు షేక్ తీసుకున్నారు. వాళ్ళ షుగరు 100 ఉండేసి 500 అయిపోయింది. సో దీని గురించే మాట్లాడదాం అనుకున్నాను సార్. ఇప్పుడు ఆల్మండ్స్ ఉంటాయి, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలామంది యువత వాళ్ళ డైలీ లైఫ్ డైట్లో ఖచ్చితంగా వీటిని అనేది తీసుకుంటారు. సో అట్లా డైలీ ఆల్మండ్స్ తినొచ్చు అంటారా? సో మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. సో ఆల్మండ్స్ అంటే బాదం రోజు తినచ్చా తినకూడదు? ఫస్ట్ జనరల్గా తీసుకుంటే ఎన్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది ఆప్షన్. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఫస్ట్ మన బాడీ సన్న బాడీయా, లావు బాడీయా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ మన బాడీ యొక్క దోషాలు ఏంటి, మన బాడీ కఫదోషమా, వాతదోషమా. నెక్స్ట్ మన బాడీ యొక్క పని ఏంటి, మనం రోజు ఎన్ని కిలో క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాం, మనం హెవీ హార్డ్ వర్క్ చేస్తున్నామా, లేదంటే సాఫ్ట్ వర్క్ చేస్తున్నామా, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ చేస్తున్నామా అని గమనించుకోవాలి. దాన్ని బట్టి ఈ బాదం అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, బాదం అనేది చాలా హెవీ ఫుడ్. ఇది ఒక కఫాన్ని పెంచే ఆప్షన్. కఫం అంటే బాడీలో హెవీనెస్ పెరుగుద్ది, బాడీలో బరువు పెరుగుతాము, బాడీలో మంచి ఉత్తేజితం వస్తుంది, బాడీలో మంచి న్యూట్రిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పని చేయట్లేదు, ఇంట్లో సెడెంటరీ లైఫ్ స్టైల్తో ఉంటున్నాము, కంప్లీట్ నార్మల్ లైఫ్ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి, లిమిటెడ్గా తీసుకోవాలి, రోజు 2-3 తీసుకోవాలి. లేదు నేను చాలా హెవీ వర్క్ చేస్తాను, మన బాడీలో వాతం ఎక్కువ పెరిగిపోద్ది, నేను ఎక్కువ మార్కెటింగ్ పని చేస్తాను, నేను బయట తిరుగుతూ ఉంటాను, చాలా హెవీ స్ట్రెస్ తీసుకుంటాను, రోజు ఒక 12 అవర్స్ స్టాండింగ్ చేస్తాను, అలాంటప్పుడు 10 బాదం తీసుకున్న మంచిది. ఎందుకంటే బాదం అనేది వాతాన్ని హరించి మంచి మైక్రో న్యూట్రిషన్ ప్రొడ్యూస్ చేసి మన బాడీలో విటమిన్ సి, విటమిన్ ఏ అన్ని రకాల ప్రొడ్యూషన్ వస్తుంది. సో బాదం అనేది చాలా మంచిది. కానీ మీరు ఎలా తినాలి చెప్తున్నాం కదా, మీ బాడీ యొక్క తత్వాన్ని బట్టి, మీ బాడీ యొక్క వెయిట్ని బట్టి, మీ బాడీ పనిచేసే గుణం బట్టి మీరు తీసుకోండి. బాదం డైలీ తీసుకోవచ్చు, కానీ మీకు జలుబు, దగ్గు, ఫీవర్ ఉన్నా తీసుకోకూడదు. ఆ టైంలో ఏమవుతుందంటే మన బాడీలో ఇంకా కఫం పెరిగిపోద్ది. ఎందుకంటే బాదం అనేది చాలా హెవీ న్యూట్రిషియస్ ఫుడ్. ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ఏమవుద్ది, అది తీసుకున్నప్పుడు బాడీలో డైజెషన్ తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా మనకి డిసీజ్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బాదం అనేది కండిషన్లో మీ బాడీ యొక్క తత్వాన్ని బట్టి తీసుకోండి. ఆయుర్వేదానికి ప్రకృతి వైద్యానికి తేడా ఏంటి సార్? వెరీ నైస్. సో ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి, ప్రకృతి వైద్యం, ఇలా రకరకాల యొక్క సైన్స్నే ఆయుష్ అంటాం. ఆయుష్ అంటే ఏ అంటే ఆయుర్వేద, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. ఈ ఆయుష్ మొత్తం 5 డిపార్ట్మెంట్స్ కంప్లీట్ ఆయుష్ మినిస్ట్రీలోకి వస్తుంది. సో ఇవన్నీ ఒకే ఒక ప్రోటోకాల్లో వెళ్తాయి. అంటే ఇవన్నీ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే మెయిన్ మెడిసిన్ ఈజ్ ద మోడర్న్ మెడిసిన్. ఇవన్నీ ఆల్టర్నేటివ్గా మన డిసీజ్ని తగ్గించే మార్గాలు. ఆయుర్వేదం అనేది కంప్లీట్ జీవన విజ్ఞానం, ప్రకృతి బట్టి ఆయుర్వేదం వెళ్తుంది. నెక్స్ట్
వై యోగా అండ్ న్యాచురోపతి. వై అంటే యోగాలో మనకి ఈ యొక్క బాడీ యొక్క ఎక్సర్సైజ్ బట్టి, బాడీ యొక్క సూర్య నమస్కారాలు బట్టి, బాడీ యొక్క తత్వాన్ని బట్టి, నేచర్ అంటే ప్రకృతిలో ఉన్న గుణాలు అయ్యే పంచమహాభూతాలు బట్టి మన బాడీని బ్యాలెన్స్ చేసి కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా, ఈ న్యాచురోపతి ద్వారా, ఈ ప్రకృతి వైద్యం ద్వారా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తారు. అంటే ఆయుర్వేదంలో మందుల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ న్యాచురోపతి ప్రకృతి వైద్యంలో ఓన్లీ బయట అంటే మడ్ బాత్ అని, మడ్ థెరపీ అని, దాంతోపాటు సన్ బాస్కింగ్ ఎండ్లో నుంచోబెట్టి ఇలా న్యాచురల్ పద్ధతుల్లో డిసీజ్ని క్యూర్ చేసే పద్ధతే న్యాచురోపతి, వితౌట్ మెడిసిన్, వితౌట్ టాబ్లెట్. సో ఈ స్వర్ణ భస్మం కస్తూరి మాత్రలు అనేది మంచివే అంటారా? అంటే నేను విన్నాను దానిలో గోల్డ్ కూడా కలుపుతారు అని అంటారు, అది నిజమేనా? ఎంతవరకు నిజం? సో యాక్చువల్గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ స్వర్ణ భస్మం అంటే ఏంటి అడుగుతారు. ఈ స్వర్ణ భస్మం అంటే జనరల్గా ఆయుర్వేదంలో ప్రతిదీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మూలికా వైద్యం, ఇంకోటి రస వైద్యం. మూలికా వైద్యం అంటే హర్బ్స్, తులసి, శుంఠి, పిప్పళ్ళు, దీంతో ట్రీట్మెంట్ చేసే ఒక అద్భుత ఆయుధం. నెక్స్ట్ ఇంకోటి రస వైద్యం, రసవాదం అంటాం. రసవాదం అంటే దాంట్లో ఇత్తడి, సిల్వరు, గోల్డు, మెటల్స్, బ్రాసు, కాపరు, ఇలా డిఫరెంట్ మెటల్స్తో చేసిన భస్మాలు, మూలికలు, దీంతో పాటు ఇవన్నీ మిక్స్ చేసి మన మెడిసిన్లో ఇస్తే ఆటోమేటిక్ కొన్ని వ్యాధులు తగ్గుతాయని చెప్పి ఆయుర్వేద జీవన విజ్ఞానం, దీన్నే రసశాస్త్రం అంటాం. ఈ రసశాస్త్రంలో పాదరసం ఇలాంటి మెటల్స్ అన్ని యూజ్ చేసి మన డిసీజ్ నయం చేసే పద్ధతులు ఆయుర్వేదంలో ఉన్నాయి. సో దీనికి మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఆయుర్వేదం అనేది చాలా మెటల్స్తో ఉంటుంది, ఇది కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అనే అపోహ ఉంది. కానీ ఆయుర్వేదంలో ఈ మెటల్స్ని మనం ఏం చేస్తామంటే సంస్కారం చేస్తాం. సంస్కారం అంటే కంప్లీట్గా దీన్ని మనం ఏం చేస్తామంటే కంప్లీట్ రిపాలిష్ చేసి దాంట్లో ఉన్న మలినాలు బయటికి తీసేసి దాన్ని భస్మాల కింద తయారు చేస్తాం. సో ఇది కంప్లీట్ న్యాచురల్ అండ్ నో ఎనీ టాక్సిసిటీ, దీంట్లో మనకి టాక్సిన్స్ ఉండవు. ఇది సురక్షితమే. కానీ ఇవేంటంటే కంప్లీట్ డాక్టర్ యొక్క కన్సల్టేషన్ తీసుకుని డాక్టర్ పర్యవేక్షణలో మీరు వాడితే ఖచ్చితంగా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ స్వర్ణ భస్మం అనేది మనకి పెరాలసిస్కి, దాంతోపాటు పిల్లలకి ఇమ్యూనిటీ పెంచడానికి, దాంతోపాటు రకరకాలైన మస్కులోస్కెలిటల్ డిసీజెస్లో అద్భుతంగా పనిచేస్తుంది స్వర్ణ భస్మం. ఈ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా సార్, అటువంటివి ఈ ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కారం ఇస్తుంది? సో క్రోనిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు. ఈ దీర్ఘకాలిక వ్యాధులు చెప్పుకుంటూ వస్తుంటే మనకు జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, దాంతోపాటు జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మోకాళ్ళు అరిగిపోవడం అంటాం. అంటే ఇది ప్రాబ్లం వచ్చేసి స్లోగా వస్తుంది. అంటే వయసు పెరిగే కొద్దీ జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, ఈ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వచ్చేటప్పుడు జనరల్గా సర్జరీకి వెళ్ళిపోతారు. అంటే మొత్తం చెప్పుల్ని మార్చేస్తారు. కానీ ఆయుర్వేదంలో ఏంటంటే ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2ని న్యాచురల్గా కొన్ని పద్ధతులు, అంటే కాళ్ళకి లేపాలు, దాంతోపాటు మందులు, ఆయిల్స్, దాంతోపాటు కటివస్తి, జానువస్తి, ఇలా రకరకాలైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్తో న్యాచురల్గా ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 దీర్ఘకాలిక వ్యాధుల్ని మనం ఈజీగా ఆయుర్వేదిక్లో నయం చేయొచ్చు. కానీ ఆయుర్వేదిక్లో మనకు కావాల్సింది ఏంటంటే సంకల్పం. అంటే ఒక వ్యాధి వచ్చిందంటే అది రావడానికి మినిమం 3-4 ఇయర్స్ పడుతుంది. అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా మీరు ఒక 3-4 ఇయర్స్ కనుక మందులు వాడుకుంటే దాన్ని సర్జరీ లేకుండా న్యాచురల్గా నయం చేసే పద్ధతులు ఆయుర్వేదిక్ జీవన విజ్ఞానాలు ఉన్నాయి. సో దీర్ఘకాలిక వ్యాధులకి మంచి పరిష్కారం ఆయుర్వేదంలో ఉంది. ఓకే సార్, ఈ ఆయుర్వేదం యూజ్ చేసే వాళ్ళకి ఒక అపోహ ఉంటుంది, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒక గుణం, అంటే ఒక మందు వాడినప్పుడు దానివల్ల వేరే వచ్చే వ్యాధులు, దానివల్ల వేరే వచ్చే లక్షణాలు, దీనే సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆయుర్వేదిక్లో కూడా కొన్ని ఉంటాయి. అది ఎలా వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టాబ్లెట్స్ వేసుకున్నాం. ఈ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఏమేమి చేయాలి, మనం కొన్ని పథ్యాలు చేయాలి. పథ్యాలు అంటే డైటరీ హ్యాబిట్స్. ఈ డైటరీ హ్యాబిట్స్ కనుక చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తిని నాన్ వెజ్ హెవీగా తీసుకుని హ్యాబిట్స్ మార్చుకోకపోతే దానివల్ల బాడీలో వేడి పెరగడం, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, అలా డిఫరెంట్ టాపిక్స్ అయితే వస్తాయి. అంతే తప్ప ఈ టాబ్లెట్ వాడడం వల్ల మనకి లైఫ్కి కానీ ఇలాంటి డిఫరెంట్ హెవీ ప్రాబ్లమ్స్ అయితే రావు. మైల్డ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ మెడిసిన్ యూస్ చేసిన వాళ్ళతో పోలిస్తే ఈ ఆయుర్వేదం మెడిసిన్ యూస్ చేస్తే అసలు ఎన్ని రోజుల్లో రికవరీ అవ్వచ్చు అంటారు? సో రికవరీ అనేది డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. దాన్ని దుష్యం దేశం బలం కాలం సత్వం స్నాత్మం తదా ఆహార అవస్థాశ్చ, అంటే ఒక డిసీజ్ తగ్గుద్దా లేదా రికవరీ అని చెప్పడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఆ పేషెంట్ ఏ ఏరియాలో పుట్టాడు, ఆ పేషెంట్ యొక్క తత్వం ఏంటి, ఆ పేషెంట్ యొక్క నాడీ ఏంటి, ఆ పేషెంట్కి ఉన్న సివియారిటీ ఏంటి, ఆ పేషెంట్కి వచ్చిన ప్రాబ్లం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అది వ్యాధి చిన్నదా పెద్దదా, అలా రకరకాల ఫ్యాక్టర్స్ చూసుకుని ఈ వ్యాధి నయం అవుతుందా లేదా అనేది ఆయుర్వేదంలో క్లియర్గా చెప్పారు. అంటే ఆయుర్వేదంలో ఇంకా చెప్పింది ఏంటంటే ఫస్ట్ కాలానితీతం, అంటే
కర్మ సిద్ధాంతం అంటాం. అంటే ఆ పేషెంట్ యొక్క జాతకంలో, ఆ పేషెంట్ యొక్క నాడీలో ఆయనకి మంచి రోజులు లేకపోతే మంచి అమృతమైన మందు ఇచ్చినా అది పనిచేయదు. సో ఆయుర్వేదంలో అటువంటి డిఫరెంట్ సైన్సెస్, అంటే ఆయుర్వేదం అంటే వేదాల్లో చెప్పినట్టు ఆయుర్వేదం మూలికల మందులు ఒకటే కాదు, దాంట్లో జ్యోతిష శాస్త్రం, మంత్రశాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం అన్ని రకాలు కొలాబరేట్ అయిన ఏకైక శాస్త్రం ఆయుర్వేద జీవన విజ్ఞానం. సో ఆయుర్వేదంలో ఒక మనిషికి జబ్బు తగ్గాలి అంటే మందులు ఒకటే కాదు, వాళ్ళ యొక్క కర్మ సిద్ధాంతం, వాళ్ళ యొక్క సిచ్యుయేషన్ బట్టి మనం చెప్పచ్చు. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి అవి పోవడానికి ఎటువంటి మెడిసిన్ యూస్ చేస్తారు సో ఆయుర్వేదం? ఆయుర్వేదంలో ఏంటంటే జనరల్గా ఈ కాలంలో చూసుకుంటే చాలామందికి 10 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు చాలామందికి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిపోతున్నాయి. సో ఈ కిడ్నీ స్టోన్స్కి ఫామ్ అవడానికి కారణం మీరు తెలుసుకోవాలి. అంటే జనరల్గా ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే ఎక్కువగా కాల్షియం ఫుడ్స్ తీసుకోవడం, టొమాటోస్ తీసుకోవడం, క్యాబేజ్ తీసుకోవడం, దాంతోపాటు ఎక్కువగా హాట్ వాటర్ అంటే వాటర్ తీసుకోకపోవడం, అంటే సరైన వాటర్ తీసుకోకపోవడం, దాంతోపాటు హెవీ ఫుడ్స్ తీసుకోవడం అంటే ఇండైజెస్టివ్ ఫుడ్స్, ఇదే చికెన్, మటన్, దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చోవడం, మూమెంట్ లేకపోవడం, దాంతోపాటు కొన్ని మెటాలిక్ టాక్సిన్స్, ఆల్కహాల్, సిగరెట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల బాడీలో మనకి వేస్ట్ అనేది టాక్సిన్స్ అని ఫామ్ అయిపోతుంది. అది వెళ్ళి మన యూరినరీ బ్లాడర్లో కానీ యూరినరీ కిడ్నీలో కానీ బ్లాక్ అయితే దాన్ని యూరినరీ కిడ్నీ స్టోన్స్ అంటాం. సో ఈ రీనల్ స్టోన్స్ని పోవడానికి ఆయుర్వేదిక్లో చెప్పిన మూలికలు ఏంటంటే కొండపిండాకు. ఈ కొండపిండాకిని మనం కషాయం తీసుకుని ఎవ్రీడే మార్నింగ్ ఒక 30 ml to 50 ml తీసుకుంటే ఈ కిడ్నీ స్టోన్స్ పోతాయి. దాంతోపాటు ఉలవచారు, ఈ ఉలవచారు హాస్గ్రామ్, ఈ ఉలవచారు కూడా రెగ్యులర్గా అన్నంలో తీసుకోవడం వల్ల ఇది కూడా పోతుంది. బాగా వేడి అని అంటారు. సో ఈ ఉలవచారు కూడా ఎలా తీసుకోవడం, దాంట్లో కొద్దిగా పెరుగు కలుపుకొని మెత్తగా మనం డైలీ ఒక 2-3 ముద్దలు తీసుకున్నా దానివల్ల కొద్దిగా బాడీకి ప్రాబ్లం ఉండదు. దాంతోపాటు కంటిన్యూగా డైలీ ఒక హాట్ వాటర్ తీసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ హాట్ వాటర్ తీసుకుండాలి. దాంతోపాటు వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, డిఫరెంట్ టర్మ్స్ చేయడం వల్ల ఆటోమేటిక్గా బాడీ ఫ్రీ అయ్యి స్టోన్స్ అనేది పోతాయి. ఆ స్టోన్ కూడా ఆయుర్వేదిక్లో చెప్తుంది ఏంటంటే ఒక 7 to 8 mm స్టోన్ అయితే ఈజీగా పోద్ది. దానికంటే ఎక్కువ పెరిగితే దాన్ని కూడా మళ్ళీ ఇంటర్వెన్షన్ ద్వారా ముందరికి వెళ్ళాలి. సో డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అయితే. సో ఈ ఆయుర్వేదంలో ఎటువంటి మెడిసిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, అంటే రెగ్యులర్గా వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? సో జనరల్గా ఏంటంటే ఈ డయాబెటిక్లో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే రెసిస్టెన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం 100 mg టాబ్లెట్ వాడాం, ఒక 2 years తర్వాత 200 mgకి వెళ్ళిపోతుంది. అలా మన బాడీ యొక్క మెటబాలిక్ ఫెయిల్యూర్ అయ్యి కంప్లీట్గా డోస్ని పెంచుకుంటూ వెళ్తూ ఫైనల్గా వీల్ లీడ్స్ టు ద ఇన్సులిన్, అంటే డైలీ ఇన్సులిన్ గుచ్చుకోవాలి, అలా అవుతుంది. అలా లేకుండా ఆయుర్వేదిక్లో ఏంటంటే ఇంటిగ్రేటివ్ మెథడాలజీ ఏం చెప్తుందంటే 30% డైట్, 30% ఎక్సైజ్, 30% మెడిసిన్స్ ద్వారా న్యాచురల్గా డయాబెటిక్ రివర్స్ చేసే పద్ధతులు ఆయుర్వేదిక్లో ఉన్నాయి. అది ఎలా అంటే మనకి తిప్పతీగ, జిల్లేడాకులు, మెంతులు, నేరేడు పళ్ళు, ఇలా డిఫరెంట్ ఆయుర్వేదిక్ హర్బ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్, ఇవి తీసుకోవడం వల్ల మన బాడీలో షుగర్ని, మన మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేసి అంటే ప్యాంక్రియాస్లో ఉన్న పెథాలజీని కూడా మనం నయం చేయొచ్చు. ఇలాంటి మెథడ్స్ అన్ని ఆయుర్వేదిక్లో ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఒక డాక్టర్ కన్సల్టేషన్లో మీరు ఫాలో అయ్యి చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో అంటే పూర్తిగా డయాబెటీస్ తగ్గిపోతుంది అంటారా, జస్ట్ కంట్రోల్లో ఉంటుంది అంటారా? సో డయాబెటీస్ అనేది ఒక్కసారి వచ్చిందంటే దాన్ని మొత్తం తగ్గడం కష్టం, కానీ మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే మన డైట్ ద్వారానే ట్యాబ్లెట్స్ లేకుండా, ఇంజెక్షన్స్ లేకుండా, ఏమీ లేకుండా మనం ఆపచ్చు తప్ప కంప్లీట్ నార్మల్ చేయడం అవ్వదు. ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే ఇది ఆయుర్వేదంలో కృష్ణ వ్యాధి, వెరీ డిఫికల్ట్ టు క్యూర్ డిసీజ్, ఇది ఒక మెటబాలిక్ డిసీజ్. సో దీన్ని కంప్లీట్ నయం చేయడం అవుతుంది, కానీ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే టాబ్లెట్స్ లేకుండా, ఏమీ లేకుండా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అది మన యొక్క డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా ఫాలో చేసుకోవచ్చు. ఆయుర్వేదం యూజ్ చేస్తే మాకేదో అయిపోతుంది అని ఒక అపోహలో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజెస్? సో జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం అనేది ఒక జీవన శైలి అండి. అంటే జనరల్గా ఏంటంటే అందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయుర్వేదిక్ వేడి చేస్తుంది, ఆయుర్వేదిక్ రెగ్యులర్గా వాడకూడదు, ఆయుర్వేదిక్ అంటే పెరాల్సి వచ్చేస్తుంది, ఆయుర్వేదిక్తో పాటు ఇంగ్లీష్ మందులు వాడకూడదు అని అపోహ చాలా మందికి ఉంది. కానీ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయుర్వేదం అనేది మన సంప్రదాయం, ఇది రెగ్యులర్గా మన యొక్క జీవన శైలి. మందులు లేకుండా, ట్యాబ్లెట్ లేకుండా మనం ఎలా బతకాలి, ఎలా జీవించాలి అని చెప్పిన ఏకైక శాస్త్రం ఆయుర్వేద జీవన విజ్ఞానం. దీంట్లో మనకు చెప్తుంది ఏంటి, దినచర్య, ఋతుచర్య అంటే ఏంటి, పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఎలా ఉంటే మన వ్యాధులు రాకుండా, అంటే ప్రివెంటివ్ సైన్స్ చెప్పేదే ఏకైక శాస్త్రం ఆయుర్వేద జీవనం. సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఆయుర్వేదంలో చెప్పిన జీవన మార్గాలు అంటే నస్యకర్మ, గండూష, కవల, ఇవన్నీ రకాలు, అభ్యంగ, ఇలాంటి డిఫరెంట్ రోజు మనం చేసే పనులు ఈ ఆయుర్వేదం చెప్పినట్టుగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనకి 100 ఏళ్ళు జీవించే మార్గాలు, సూత్రాలు ఆయుర్వేద జీవన విజ్ఞానం. సో ప్రతి ఒక్కరు ఇలాంటి అపోహలన్నీ ఈ రోజుల్లో ఎటువంటి లేదు. ఆయుర్వేదం కూడా ఒక రికగ్నైజ్డ్ సైన్స్. ఆయుర్వేదిక్లో కూడా BAMS అని చెప్పి ఒక రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ ద్వారానే వెళ్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఆయుర్వేదాన్ని నమ్ముకుని ముందరకు వెళ్ళొచ్చు. మీ వ్యాధి ఖచ్చితంగా నయం అయ్యే మార్గాలు ఆయుర్వేదిక్లో చాలా ఉన్నాయి. హాస్పిటల్ కూడా ఎక్కడ ఉంటుంది ఏంటంటే
వ్యూవర్స్కి చెప్తే ఒక ఐడియా ఉంటుంది. సో ఈరోజు నా పేరు చెప్పాను కదండి, డాక్టర్ జి సత్యప్రశాంత్. మాది పిల్లయార్ ఆయుర్వేద వైద్యశాల. ఇది గాంధీనగర్ చిట్టూరి స్కూల్ ఆపోజిట్ ఉందండి. మేము ఒక 10 ఏళ్ళ నుంచి విజయవాడలో ప్రాక్టీస్ చేస్తున్నాము. సో మా దగ్గర ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఉంటుంది. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే దాంట్లో ఆయుర్వేదిక్తో పాటు డయాగ్నోస్టిక్ టూల్స్ ఉంటాయి. అంటే ఈసీజీ, థ్రెడ్మిల్, మోడర్న్ ఎక్విప్మెంట్, అన్ని రకాల యొక్క పరీక్షలు చేసి దాన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్తో మేము బ్యాలెన్స్ చేస్తాం. సో ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ప్రూఫ్ కావాలి, నాకున్న కంప్లైంట్ ఏంటి అనేది ప్రూఫ్ కావాలి. సో ఆ ప్రూఫ్ కూడా మనం ఈ డయాగ్నోస్టిక్ టూల్స్ ద్వారా ప్రూఫ్ చేసుకుని వాళ్ళకి ఆయుర్వేదిక్ మందులు ఇచ్చి నయం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ వైకే హెల్త్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.